పండుగేదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. దాదాపుగా ఇతను ఇప్పటివరకు 21,000 సినిమాలను పైరసీ చేశాడు. దాదాపుగా 20 కోట్ల రూపాయలను ఈ పైరసీ ద్వారా సంపాదించాడు. ఇక్కడ కేవలం రవియే కాదు, రవితో పాటు ఇతను వెనక ఒక పెద్ద మాఫియా, పెద్ద రాకెటే ఉందనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఇది ఎలా సాధ్యం? ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక వ్యక్తికి ఈ స్థాయిలో మొత్తం సర్వర్లను హ్యాక్ చేయడం, సినిమా రంగాన్నే ఈ విధంగా నష్టపరచడం ఎలా సాధ్యమవుతుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఆన్లైన్లో ఉన్నారు ఐటీ అనలిస్టు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి ఈ విధంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించి సినిమా రంగానికి నష్టం చేకూర్చాడు. ఇదే విధంగా 21,000 సినిమాలను ఇప్పుడు పైరసీ చేశాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాస్తవంగా అతనికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అతను యూజ్ చేయలేదండి. చాలా మంది మనం అనుకుంటుంది ఏంటంటే అతనికి చాలా నాలెడ్జ్ ఉంది, అతను ఇన్ని కోట్ల రూపాయలు ఒక పద్ధతిలో సంపాదించాడు అనుకుంటున్నాను. ఇక్కడ జరిగింది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, అతను ఒక డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడ లీగల్ గా వచ్చేటప్పటికి డిఎంసిఏ నోటీస్ అని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అని చెప్పేసి అని ప్రపంచంలో ఎవరైనా కూడా ఈ క్రియేటివ్ కంటెంట్ మొత్తాన్ని, సినిమాలను కావచ్చు, బుక్స్ ను కావచ్చు, వీటిని కాపీ చేసినప్పుడు ఏదన్నా సైట్ లో పోస్ట్ చేస్తే కనుక వాటి మీద యాక్షన్ తీసుకోవడం కోసం వచ్చేటప్పటికే డిఎంసిఏ టేక్ డౌన్ నోటీస్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో నాకు సంబంధించిన కంటెంట్ డిఎంసిఏ నోటీస్ పంపించే సందర్భాలు ఉన్నాయి. సో ఇలాగా డిఎంసిఏ నోటీస్ అనేది ఏంటి, ఇండియా, యుఎస్, అలా ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ అన్ని దగ్గర కూడా డిఎంసిఏ నోటీస్ కి ఒక వాల్యూ ఉంది. అంటే అది పంపిస్తే గనక, ఉదాహరణకి సినిమా ఒక వెబ్సైట్ లో పెట్టాడు. ఆ వెబ్సైట్ లో పెట్టినప్పుడు ఏంటి, వెబ్సైట్ ibomma.com, .org రకరకాలుగా డొమైన్ నేమ్స్ మార్చుకుంటూ రిజిస్టర్ చేశాడు. సో ఐబొమ్మ డొమైన్ నేమ్ కి సంబంధించి అది కేవలం పేరు మాత్రమే. దానిని డేటా ఎక్కడ హోస్ట్ చేస్తున్నాడు, ఏ డిజిటల్ ఓషన్ ఎక్కడ స్టోర్ చేస్తాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఈ సినిమా కొత్తగా ఓజీ సినిమా అనేది పెట్టారు అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి ఎవరు కంప్లైంట్ చేస్తాం అంటే హోస్టింగ్ కంపెనీ కంప్లైంట్ చేస్తాం. సో హోస్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ డిఎంసిఏ నోటీస్ వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసిన తర్వాత ఇతను కాపీ చేశాడన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఫైల్ ని రిమూవ్ చేస్తారు. ఇది కామన్ గా జరిగే విధానం. కానీ ఇతను ఏం చేశాడంటే తెలియగా కరేబియన్ ఐలాండ్స్ లో వాస్తవంగా డిఎంసిఏ నోటీస్ కి పెద్ద వాల్యూ లేదు. ప్రపంచం మొత్తానికి ఉన్న వాల్యూ కరేబియన్ ఐలాండ్స్ లో వచ్చేటప్పటికి ఈ పైరసీ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి, అక్కడ స్థానిక చట్టాలు మాత్రమే పనిచేస్తాయి. ప్రపంచంలో వర్తించే ఏ చట్టమో కూడా అక్కడ అప్లికబుల్ కాదు. అంటే ఉదాహరణకి మన దేశమో యుఎస్ఓ ఎవరొకళ్ళు వెళ్ళేసి, మీరు ఇక్కడ మీ దగ్గర హోస్టింగ్ వచ్చేటప్పటికి పైరసీ మూవీస్ చేస్తూ ఉన్నారు, మీ దగ్గర సర్వర్స్ ఉన్నాయి, వీటిలో డేటా డిలీట్ చేయండి అంటే కనుక వాళ్ళు మేము వినమంటారు. ఆ దేశంలో ఉండే సర్వర్స్, ఆ కంపెనీస్ అక్కడ స్థానిక చట్టాల ప్రకారం. ఈ ఒక్క వెసులుబాటును పట్టుకొని అతను సో సినిమాలన్నీ అక్కడ హోస్ట్ చేయడం మొదలు పెట్టున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ముఖ్యంగా కరేబియన్ దీవుల నుంచి ఎలాంటి కంటెంట్ అయినా కూడా పైరసీ చేసి ఆన్లైన్లో ఉంచొచ్చా? ఏదైనా కూడా, ఎందుకంటే అక్కడ స్థానిక చట్టాలు మాత్రం వర్తిస్తాయి. దీన్ని బేస్ చేసుకొని అతను రకరకాల ఇతను ఏం చేస్తున్నాడంటే, అతను సొంతంగా హ్యాకింగ్ చేత కాదు, అతను ఏం చేస్తున్నాడు, వేరే కొంతమంది హ్యాకర్స్ ని ఇప్పుడు పాట్నాలో ఒక అతను పట్టుకున్నారు చూసారా. సో ఇలాంటి వాళ్ళకి కొంత ప్రతి సినిమా మీరు సర్వర్స్ లోకి వెళ్ళేసి కాపీ చేసుకొచ్చేసి మాకు ఇస్తే కనుక మీకు ₹1,00,000 ₹2,00,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కొంత, ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ కూడా కాదు వీళ్ళు, సో ఈ హ్యాకర్స్ కి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఉదాహరణకి సినిమాకి సంబంధించి క్యూబ్ మనకు ఐడియా ఉంటుంది. సినిమా ఏదన్నా థియేటర్కి వెళ్ళి మనం చూసేటప్పుడు స్టార్టింగ్ లో క్యూబ్ అని ఒక లోగో వస్తుంది. చాలా మందికి ఆ క్యూబ్ అంటే ఏంటి అర్థం కాదు. వాస్తవం క్యూబ్ అంటే ఏంటంటే, ఒక సినిమా అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ రిలీజ్ రేపు ఎల్లుండి రిలీజ్ అనుకుంటే కనుక, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చేటప్పటికి నా బోటి సంస్థకు, అంటే డిజిటల్ గా డిస్ట్రిబ్యూట్ చేసే క్యూబ్ లాంటి సంస్థకు వచ్చేటప్పటికి దాని కాపీ ప్రొవైడ్ చేస్తారు. సో క్యూబ్ ఏం చేసిద్ది, ఇండియాలోను యుఎస్ లోను ఏ థియేటర్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలో అక్కడికి వచ్చేటప్పటికి డిజిటల్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది ఎఫ్టిపి ద్వారా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా. అంటే ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత ఎక్కడ ఉండాలి, క్యూబ్ సర్వర్స్ లో ఉండాలి. క్యూబ్ సర్వర్స్ ముందు ఎక్కడ ఉంటుంది, సినిమా ప్రొడ్యూసర్ సంబంధించిన ఒక సర్వర్ లో ఉంటుంది. సో సినిమా ప్రొడ్యూసర్ సర్వర్ లో సినిమా రెడీ అయిన తర్వాత
అక్కడ ఉండే ఆ సర్వర్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్. ఆ కంప్యూటర్ లో ఏముంటుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమో లేకపోతే విఎల్సి ప్లేయర్ ఏ ఒక సాఫ్ట్వేర్లు ఉంటాయి. వాటిలో ఉండే బగ్స్ ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లాయిట్స్ అంటాం వాటిని. ఎక్స్‌ప్లాయిట్స్‌ని బేస్ చేసుకొని ఈ హ్యాకర్లు ఏం చేసేవాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేసి రెడీగా ఉన్న సినిమాని కాపీ చేసుకొచ్చేవాళ్ళు. కాపీ చేసుకొచ్చేసి వీళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు కరేబియన్ ఐలాండ్ లో హోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఫైనల్ గా ఏమైంది? వీళ్ళకేమో హ్యాక్ చేసిన వాళ్ళకి 1,00,000, 2,00,000 డబ్బులు వస్తున్నాయి. వీళ్ళేమో ఏం చేస్తున్నారు? ఈ రవి లాంటి ఎమ్మడి రవి లాంటి వాళ్ళు ఐబొమ్మ లాంటి వాటిని హోస్ట్ చేసి పక్కన యాడ్లు వేసి పక్కన ఏవైతే గనక రకరకాల బెట్టింగ్ యాప్స్ యాడ్లు వేసేసి వాటి ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేసి బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా వాటికి వచ్చే యాడ్ల ద్వారా అతను ఈ రోజు 20 కోట్లు అని చెప్పేసి పైకి మనకు అఫీషియల్ గా అంటున్నారు కానీ మనీ లాండరింగ్ ఈడీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోబోతూ ఉంది. భారీ మొత్తంలో వివిధ మ్యూల్ అకౌంట్స్ అంటారు, ఎంయూఎల్ఈ మ్యూల్ అకౌంట్స్ లోకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా భారీ మొత్తం 100 కోట్లు 200 కోట్ల పెద్ద స్కామ్ కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అని మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇతనికి అకౌంట్స్ రావటం, ఇతను వేరే వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇది చాలా చిన్న విషయం కాదండి. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం ఇమ్మడి రవికి సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం ఐబొమ్మకు సంబంధించిన విషయం కాదు. ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన లింక్స్ కూడా దీంట్లో కనపడుతూ ఉన్నాయి. సో శ్రీధర్ గారు, మరో విషయం కూడా మీరు ఒక మాట అన్నారు. అంటే ప్రొడక్షన్ కంపెనీ నుంచి నేరుగా క్యూబ్ లాంటి సంస్థకు సంబంధించిన సర్వర్లోకి ఈ డేటా అంతా కూడా కంటెంట్ అంతా కూడా సినిమాలన్నీ కూడా అక్కడే కాపీ అవుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి క్యూబ్ నుంచి థియేటర్కి సంబంధించినటువంటి సర్వర్లకి ఎఫ్టీపీ ద్వారా వెళ్తుంది అని అంటున్నారు. అయితే అతను సినిమా రిలీజ్ కాకముందే ఈ డేటాని ఆ బగ్ ద్వారా అతను పరిశీలి చేస్తాడా? రిలీజ్ కాకముందే? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు రేపు రిలీజ్ అనుకుంటే కనుక సో ఎక్కడ ఉంటుంది? నాదే సర్వర్ అనుకుంటే నా సర్వర్ లో సేవ్ అయి ఉంటుంది, ఫైల్ రెడీగా ఉంటుంది. సో దానిని రేపు మార్నింగ్ క్యూబ్ ద్వారా రకరకాల ఈ రోజు అర్ధరాత్రికి రకరకాల థియేటర్స్ కి పంపించడం జరుగుతుంది. క్యూబ్ వాళ్ళకి క్యూబ్ ద్వారా వేరే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నా సర్వర్ లో నేను అవుట్డేటెడ్ విండోస్ వాడుతున్నాను అనుకోండి. సో అవుట్డేటెడ్ విండోస్ వాడుతుంటే దాంట్లో ఒక చిన్న ఆర్పిసి ప్రోటోకాల్ ఒక బగ్ ఉంది అనుకోండి. ఆ బగ్ ఏంటి? ఒక హ్యాకర్ కే తెలుసు. నేనేమనుకుంటా అంటే విండోస్ అప్డేట్ వస్తే కనుక నెక్స్ట్ పడతాయి, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పేసి అని. అప్డేట్ కానీ అన్పాచ్డ్ విండోస్ ఉంది నా దగ్గర, అంటే లోపం ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు హ్యాకర్ కి ఏంటి? ఎక్స్‌ప్లాయిట్ డిబి లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి ఈ పాత వెర్షన్ ఈ అన్పాచ్డ్ వెర్షన్ ఉండే దాంట్లోకి ఒక చిన్న కోడ్ ని పంపించడం ద్వారా ఒక ఐపీ అడ్రస్ ద్వారా ఒక చిన్న ప్రోటోకాల్ తో సర్వర్లో కట్టడానికి ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటాయి. ఇది మేము యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సిఐడి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం నేను ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఎక్స్‌ప్లాయిట్స్ ని బేస్ చేసుకొని సర్వర్లోకి ఎంటర్ అయ్యేసి సర్వర్ లో ఉండే సి డ్రైవ్, డి డ్రైవ్, ఎవ్రీథింగ్ ఇంకా డ్రైవ్స్ అంతా కూడా యాక్సెసిబుల్ వచ్చేస్తాయి. ఎక్కడ ఆ ఏ ఫైల్ సర్వర్? ఎక్కడ సర్వర్? థియేటర్ సర్వరా, లేదంటే క్యూబ్ సంస్థకు సంబంధించిన సర్వరా, లేదంటే ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన కావచ్చు, ప్రొడక్షన్ కంపెనీ కావచ్చు. ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు ఏదైనా థర్డ్ పార్టీస్ గ్రాఫిక్స్ కోసం కానీ లేకపోతే కనుక పోస్ట్ ప్రొడక్షన్ కోసం కానీ ఇచ్చి ఉంటే కనుక అక్కడ సర్వర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకంటే సో అది చోరీ అయిందనే విషయం వాళ్ళకు కూడా తెలియదు, ఏ మాత్రం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఆడిట్ అనేది ఉండదు. అసలు బయట నుంచి ఓపెన్ పోర్ట్స్ ద్వారా మన సిస్టమ్ లోకి ఏం జరుగుతుంది ఇదంతా కూడా ఓపెన్ పోర్ట్స్ ఏమున్నాయి, బయట నుంచి ట్రాఫిక్ ఏం వస్తూ ఉంది, ఏదన్నా అటాక్ జరిగిందా, డీడాస్ అటాక్ లాంటి ఏమైనా జరిగింది, ఇలాంటిదంతా కూడా బేసిక్ గా వీళ్ళెవరు పట్టించుకోరండి. ఒక బ్యాంకులు పెద్ద పెద్ద సంస్థలు తప్పించేసి సెక్యూరిటీ ఆడిట్ వచ్చేటప్పటికి సహజంగా ఇలాంటి సంస్థలు పెద్దగా చేయవు, అటు వాళ్ళకంత నిపుణులు కూడా ఉండరు. సో దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఎంటర్ అయ్యేసి కాపీ చేసుకుని వెళ్తున్నారు. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది శ్రీధర్ గారు. అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, పైరసీకి సంబంధించి అనేక వెబ్సైట్స్ వచ్చాయి. కానీ ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్, సో ఇది సినిమా రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే హెచ్డి క్వాలిటీతో ప్రింట్ వచ్చేస్తుంది. అలాగే ఏ సినిమా అయినా సరే, అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా, చాలా వెబ్సైట్స్ ఉన్నా కూడా అవేవి పెద్దగా అంత క్రేజ్ లేదు జనంలో. కానీ ఐబొమ్మకు మాత్రం సినిమా, అది ఏ హీరో సినిమా అయినా, ఎంత పెద్ద భారీ చిత్రం అయినా కూడా వెంటనే వచ్చేస్తుంది. ఎలా సాధ్యం అది? అంటే ఇతనికి ఉన్న నెట్వర్కే ఆ బలమా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక మోడల్ అలవాటు పడ్డారు. ఎలాంటి మోడల్కి? ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళేమో బాగా డబ్బులు ఇస్తున్నారు యాడ్లు వేసినందుకు. సో సినిమా చూసే వ్యక్తి వచ్చేటప్పటికే యాడ్ కనపడుతుంది. ఆ యాడ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కన్వర్షన్ రేటు కోసం వీళ్ళు బాగా డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నేనే దాని ఆపరేటర్ అనుకోండి, నేనే రవిని అనుకోండి, నాకు భారీ మొత్తంలో డబ్బులు వస్తుంటే
నేను దాంట్లో ఒక పీనట్స్ ఒక 1% 2% హ్యాకర్స్ ఇచ్చేసి పాట్నాలోనో రకరకాల చోట్ల ఉండే దే హ్యావ్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు, డార్క్ వెబ్ లో హ్యాకింగ్ ఫోరమ్స్ లో డిస్కస్ చేసి కొంతమందిని పట్టుకొని యూ హ్యావ్ టు హ్యాక్, ఐ హ్యావ్ ఎ టాస్క్, నేను ఎంత అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి జాబ్ అప్పు చెబుతారు. వీళ్ళు ఏం చేస్తారు, ఓకే ఐ కెన్ డూ అని చెప్పేసి అని అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్ అని ఉంటాయి. వాటి ద్వారా వెతికి పట్టుకొని ఆహా ఓకే దీని ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది, దీంట్లో ఏదైనా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా డేటాబేస్ లోకి వెళ్ళే స్కోప్ ఉంటుందా, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటుందా. హ్యాకింగ్ చేయడం పెద్ద విషయం కదండి, చాలా మంది అనుకుంటే చాలా కష్టం అని చెప్పేసి అని. సో ఏదో ఒక పద్ధతిలో వెళ్ళి, సో అతనికి ఒక ₹1,00,00,000 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయం ఒక మూవీ ద్వారా, ₹1,00,00,000లో 2, 3, 5 లక్షల రూపాయలు అనేది హ్యాకర్లకు ఇచ్చేసి ఫస్ట్ నాకు ఫైల్ కాపీ చేసుకురండి అని చెప్పేసి అనటంలో పెద్ద ఇదేమీ లేదు, అక్కడ పోగొట్టుకునేదేమీ లేదు. సో అందుకనే ఇతను ఏం చేస్తున్నాడు, ఈ మోడల్ ఏదో బాగుందే, బాగా డబ్బు సంపాదించుకోగలుగుతున్నాను అని చెప్పేసి అన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి సినిమాని కూడా టకటకా పెట్టేయటం. అప్పుడు ఏమవుతుంది, గుడ్ విల్ ఆఫ్ ద సైట్ పెరుగుతుంది. ఏంటి, మనకు ఈ వచ్చే ఈ ఆదాయం వెబ్సైట్ కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారానే. అంతేగాని ఎవరైతే వ్యూవర్స్ ఆన్లైన్లో సినిమాని చూస్తారో సో ఆడియన్స్ ద్వారా ఎలాంటి అమౌంట్ అయితే అతనికి జనరేట్ కాదు. సబ్స్క్రిప్షన్ మోడల్ ఏమైనా పెట్టుంటే కనుక సో ఓకే ఆడియన్స్ నుంచి కూడా అంటే మీరు ఒక $10 పే చేయండి లేదా ₹100 పే చేయండి ఒక సినిమా చూడాలంటే అతను అలాంటిది ఏం పెట్టలేదు కాబట్టి ఫస్టే దాన్ని యూజర్ అతను రన్ చేస్తున్నాడు. అతను ఓన్లీ యాడ్స్ ద్వారా మాత్రమే, అది కూడా బెట్టింగ్ యాప్స్ ఇండియాలో గూగుల్ యాడ్సెన్స్ ఇలాంటి వాటి ద్వారా బెట్టింగ్ కావచ్చు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ యాడ్స్ ఏది కూడా ఉండవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, అందుకనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కొంతకాలం పట్టుకున్నారు. ఇలాంటి ఏవైతే పైరేటెడ్ కంటెంట్ ఉండే సైట్స్ ఉంటాయో ఈ వీళ్ళని పట్టుకొని మీకు ఎంత భారీ, ఎందుకంటే బెట్టింగ్ వాళ్ళకు కూడా వాళ్ళకి పెట్టుబడి లేకుండా భారీగా డబ్బులు వస్తున్నాయి. సో అది కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. వాళ్ళకి వచ్చే దాంట్లో వీళ్ళకి యాడ్లు ఇవ్వడానికి ఒక 10% కోటా పెట్టుకున్నా కూడా పెద్ద వాళ్ళకి పోయేది కూడా ఏమీ లేదు. సో ఇది వ్యవస్థాగతంగా ఎక్కడైతే వాచింగ్ ఉంటుందో ఆ వాచింగ్ కంటెంట్ మీదనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్. 100%. ఎందుకంటే ఇప్పుడు అతను డేటాబేస్ లో 50 lakhs వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి అని మనకు తెలుస్తూ ఉంది. యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ కావచ్చు, ఇలాంటిదంతా సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకున్న యూజర్స్ 50 lakhs ఉన్నారు. 50 లక్షల మంది డేటాబేస్ ఉంది అంటే కనుక 50 లక్షల మంది యాక్టివ్ గా వస్తున్నారంటే కనుక బెట్టింగ్ యాప్స్ వాళ్ళు హ్యాపీగా ఓకే ఇంత విజిబిలిటీ వస్తుంది కదా అని చెప్పేసి అని, అది కూడా కన్వర్షన్ రేటు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, సినిమా చూసేటప్పుడే దీన్ని ఇన్స్టాల్ చేస్తేనే యూ హ్యావ్ టు క్లిక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ టు వాచ్ అని చెప్పేసి ఒక కనపడుతుంది. యూజర్ ఏమనుకుంటాడు, నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏం పోయిందిలే ముందు సినిమా చూస్తాం ముఖ్యమని ఇన్స్టాల్ చేస్తాడు. సో ఇది ఐటీ అనలిస్ట్ శ్రీధర్ గారు చెప్తున్నట్టుగా, సో ఐబొమ్మ అనేది ముఖ్యంగా అంటే సినిమా నిర్మాతలకు సంబంధించినటువంటి సర్వర్ల నుంచి అయినా లేదంటే అక్కడి నుంచి సో మీడియేటర్గా ఉండేటువంటి అంటే మధ్యలో ఉన్నటువంటి క్యూబ్ లాంటి సంస్థ నుంచి ఆ సర్వర్ల నుంచి అయినా లేదంటే థియేటర్లకు సంబంధించినటువంటి సర్వర్ల నుంచి అయినా కూడా ఎక్కడైనా కూడా చోరీ జరిగే అవకాశం ఉంది. అప్డేటెడ్ వర్షన్ విండోస్ లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లోపాన్ని గుర్తించి వెంటనే హ్యాకర్స్ ఆ సినిమాలన్నింటినీ కూడా వెంటనే కొన్ని నిమిషాల్లోనే వాటిని హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసి ఆన్లైన్లో పెడతారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.